హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసండి, ఇది తమలపాకు అండి. ఈ తమలపాకు మొక్క నేను చాలా రోజులు అయిందండి పెట్టి. ఈ ఎండలకి ఈ మొక్క ఈ విధంగా అయిందండి. దీన్ని మనం ఈరోజు ప్రత్యేకించి నేను కేర్ తీసుకుంటున్నానండి. ఎలా అంటే ఏ విధంగా అంటే ఇది ఎండకి మంచిగా ఈ మొక్క ఈ విధంగా అయిపోయిందండి. దీనిలో ఉన్న ఈ కలుపు మొక్కల్ని కూడా మనం తీసేస్తున్నానండి. తీసేసి చక్కగా ఈ మొక్కను మనం మంచిగా ఇంప్రూవ్ చేయాలని నేను ఈ మొక్కని ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకి తమలపాకు మొక్క ఎండ తగిలేసి ఈ ఎండకి ఈ మొక్క అంతా డల్ అయిపోయి ఆకులు ఈ విధంగా మాడిపోయినట్టు అయిపోయినాయండి ఈ ఆకులన్నీ. దీనికి చక్కగా తీగ కూడా కట్టేసి మంచిగా షేడున్న ప్రదేశంలో పెట్టానండి. ఈ ఎండ తగిలిందండి మొక్కకు. నేను ఆ ఎండ చూడలేదు. ఈరోజు నేను గార్డెన్ అంతా నీట్గా ఎండలో ఉన్న మొక్కలన్నింటినీ పక్కనే పెడతామని తీసానండి. తీస్తే చూడండి ఏ విధంగా ఈ ఆకులన్నీ ఇలా మాడిపోయి ఈ మొక్క ఈ విధంగా మనకి డల్ అయిపోయిందండి. దీన్ని ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఒక కట్టె పుల్ల తీసుకుని దీన్నంతా సాయిల్నంతా మనం ఇలా యూజ్ చేయాలి. యూజ్ చేసేసి ఈ మొక్కను మళ్ళీ మనం ఇంప్రూవ్ చేసి మంచి సాయిల్ని ఇచ్చి నీడని షేడున్న ప్రాంతంలో పెట్టి మొక్కను మంచిగా చేయాలని నేను ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి ఈ మొక్క ఏ విధంగా మనం కేవలం ఎండకే ఈ మొక్క ఈ విధంగా అయిందండి. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగో చూడండి కంపోస్ట్, ఇది కిచెన్ కంపోస్ట్ వేస్తున్నానండి. దీనిలో కిచెన్ కంపోస్ట్ వేసి ఈ మొక్క మనం మంచిగా దీన్ని ఎరువు కూడా కిచెన్ కంపోస్ట్ ఇచ్చి పైన ఇంకొక రకం ఎరువు కౌమేనూరు ఇస్తానండి. కౌమేనూరు ఇచ్చేసి దీన్ని మంచిగా ఈ ఎండిన ఆకులన్నింటినీ కూడా మనం కట్ చేసేసి చక్కగా ఈ విధంగా ఇది కిచెన్ కంపోస్ట్ అండి. చక్కగా పొడిలాడుతుంది. ఇందులో ఎర్తబామలు కూడా తయారైపోయినాయి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క చాలా మంచిగా పెద్ద పెద్ద ఆకులతోటి వచ్చిందండి. ఇప్పుడు ఆ ప్లేస్ మార్చేసి తర్వాత పక్కకు నేను స్థలాన్ని దీనికి కేటాయించానండి. కొంచెం షేడు ఎండ వస్తుంది, మంచిగా మనకి మొక్క ఇంప్రూవ్ అవుతుంది. దాని మీద ఇదిగో కౌమేనూరు కూడా ఇస్తున్నానండి. కౌమేనూరు కూడా మనం ఇద్దాం. ఇలా బలానికి కౌమేనూరు కూడా ఇస్తున్నానండి. కేవలం ఈ ఎండకి ఆకులన్నీ ఇలా మాడిపోయి ఇది షేడున్న ప్రదేశంలో చక్కగా పెద్ద పెద్ద వెడల్పు ఆకులతో వచ్చిందండి. నేను దీన్ని గమనించలేదు. ఈ విధంగా ఈ మొక్క ఇలా తీగ కూడా కట్టేసి పైన తగిలించానండి. చాలా పొడుగును కూడా ఇంత పొడుగున వచ్చేసింది ఈ మొక్క వచ్చిందండి. చూడండి ఏ విధంగా మనకు ఆకులు ఎండిపోయి ఎలా మొక్క ఖరాబ్ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం చూడండి ఇలా కౌమేనూరు మన కిచెన్ కంపోస్ట్ ఇదంతా ఇచ్చేసి మనం తేమ ఉందా లేదా చూసుకుని అప్పుడప్పుడు మనం దీనికి చక్కగా బియ్యం కడిగిన వాటరు, ఉల్లిపాయ వాటరు ఇవ్వాలండి. ఇస్తే మనకు మంచిగా ఈ మొక్క మనకి మంచిగా బ్రతికి మన గార్డెన్లో మంచిగా పెద్ద పెద్ద ఆకులతోటి ఈ మొక్క ఉండాలని నేను ఈ మొక్కని ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ ఆకులన్నీ చూడండి ఏ విధంగా అయిపోయినాయో. మొక్క కేవలం ఈ ఎండకి షేడ్ వచ్చి ఇప్పుడు మొక్కలన్నీ సదరటం చూసి నేను సర్దుకున్నానండి. ఈ మొక్కను చూశాను, అయ్యయ్యో ఇలా అయిపోయింది కదా అని నేను వెంటనే దీన్ని కేర్ తీసుకుని కౌమేనూరు మన వర్మీ కంపోస్టు ఒక డబ్బా ఉంటుందండి. ఆ డబ్బాలో ఉన్న వర్మీ కంపోస్టు కౌమేనూరు దీనికి ఇచ్చానండి. ఇచ్చేసి ఈ మొక్కను ఈ విధంగా పెట్టానండి. దీనికి బలాన్ని ఇచ్చానండి. ఇప్పుడు వాటర్ కూడా కొన్ని జిమ్ముదాం. చూడండి ఏ విధంగా ఈ మొక్కని నేను ఎండకి ఖరాబ్ అయింది కదండి, అందుకొరకని నేను తీసి ఈ మొక్కను ఇలా చేశానండి. ఇప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చాను, కౌమేనూరు ఇచ్చాను బలానికి. సాయిల్నంతా కూడా
లూజ్ చేశాను. ఇప్పుడు దీనికి ప్రత్యేకించి మనం కేర్ తీసుకుని ఈ మొక్కని మనం జాగ్రత్తగా నీడున్న ప్రదేశంలో పెడితే ఈ మొక్క చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎండండి ఎక్కడా కూడా ప్లేస్ లేదు మనకి. అన్ని మొక్కలు నీడకు కొన్ని టర్బన్ కూడా వేసి కొన్ని మొక్కలు నేను ఈ విధంగా తీసుకొచ్చేసాను. ఇప్పుడు కొంచెం షేడ్ వచ్చే ప్రదేశానికి గడప పక్కగా దీన్ని పెట్టాలని ఇలా తయారు చేశానండి. దీనిపైన కొన్ని వాటర్ని ఇద్దాం. దీన్ని కూడా ఇలా కట్టేసి పైన పైన ఒక కట్టి దానికి ఇలా తగిలిస్తానండి. 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాలి. తేమ ఉన్నది లేదా చూసుకుని దీనికి వాటర్ ఇస్తూ బియ్యం కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ నీళ్ళు, అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ, ఇలాంటి వాటర్, నిమ్మకాయ కూడా వాటర్లో కలిపి అది కూడా వాటర్ కూడా దీనికి ఇవ్వచ్చండి. ఈ విధంగా నేను ఈ మొక్కని ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి, నా గార్డెన్లో ఈ తమలపాకు మొక్క ఎండకి ఖరాబ్ అయిందండి. చూడండి ఏ విధంగా నేను దీన్ని చక్కగా మళ్ళీ దీన్ని అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టానండి. దీన్ని ఏ విధంగా నేను ఈ మొక్కకి ఏమేమి బలాన్ని ఇచ్చాను, ఏ విధంగా దీని సాయిల్నంతా యూజ్ చేసి ఏమి బలాన్ని ఇచ్చాను, ఈ మొక్కని ఏ విధంగా పెంచాలి, ఈ విషయాలన్నీ నాకు తెలిసిన విషయాలన్నీ కొన్ని మీకు చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.